बल्कि एक लाइफ पॉइंट ऑफ व्यू से भी। जब आप चलते चलते टिप्पणी फॉलो करोगे, सबसे पहले मैं टोनिया से ही इंस्ट्रूमेंटल बहुत बड़ा। సో ఇప్పుడే మిల్క్ తాగడం కంప్లీట్ అయింది. ఈ మిల్క్ కొంచెం బాడీకి పట్టేటట్టు ఒక 20-30 మినిట్స్ తర్వాత ఒక బ్యూటిఫుల్ 5 km రన్కి వెళ్ళచ్చు. బయట వెదర్ చూసుకుంటే సన్ రైజ్ ఇంకా అప్పుడే అవ్వలేదు. సో రన్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. లెట్స్ గో. సో లాస్ట్ 4 days నుంచి 5 km కంప్లీట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే హీట్ వల్ల అండ్ ఈవినింగ్ రన్నింగ్కి వెళ్తున్నాను కాబట్టి కొంచెం ఆ డే అంతా హీట్కి 4 km ఫుల్ కలిసిపోతున్నా. సో ఇప్పుడు మార్నింగ్ వెళ్తున్నాను కాబట్టి కొంచెం ట్రై చేస్తాను 5 kmకి పుష్ చేయడానికి. సో ఎట్లా పుష్ చేసి 5 km కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి గింబల్ తెచ్చుకొని మెయిన్ మ్యాటర్ మాట్లాడుదాం. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. నేను రీసెంట్గా చెక్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్స్ 475 మెంబర్స్ ఉన్నారు. అందులో నాకు తెలిసిన వాళ్ళు ఒక 100 to 150 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ నా గురించి పూర్తిగా తెలిసే ఉంటుంది. ఇంకా అన్నోన్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక ఫార్మాలిటీగా నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నా. సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బొమ్మలూరి కౌశిక్ గణేష్ నగేష్. ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ మై డిగ్రీ ఇన్ డాక్టర్ లంకపల్లి పుల్లయ్య కాలేజ్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. సో మెయిన్లీ ఈ వ్లాగ్ ఎలా జరుగుతుంది అంటే, నిన్న ఈవినింగ్ ఆల్మోస్ట్ అలా స్క్రోల్ చేస్తుంటే ఐ గాట్ ఎ పాయింట్, మనం ఎందుకు వ్లాగ్స్ చేయకూడదు. ఎప్పటి నుంచో వ్లాగ్స్ చేయాలని 2 weeks నుంచి అనుకుంటున్నా, బట్ అంత పుష్ ఎప్పుడు కలగలేదు. బట్ నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం వ్లాగ్స్, పోయేదేముంది ఈ థాట్ మెయిన్గా రాగానే మా ఫ్రెండ్ కాల్ చేసా. తన దగ్గర గింబల్ ఉంది. సో వెంటనే కాల్ చేసిన తను కూడా రెస్పెక్ట్ఫుల్గా ఈ గింబల్ నాకు ఇచ్చాడు. ఏ బిగ్ షౌట్ అవుట్ టు పీజీ ఎడిటింగ్ వరల్డ్. మెయిన్లీ ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, స్ట్రెంత్ ట్రైనింగ్ నేను ఎందుకు స్టార్ట్ చేశా అనేది కారణం మీకు తెలియాలి కాబట్టి సో ఈ వ్లాగ్ నేను చేయడం జరుగుతుంది. దేర్ ఆర్ డేస్ ఐ యూస్ టు కంప్లీట్ మై 5 km ఇన్ 24 minutes. బట్ ఇప్పుడు చూసుకుంటే ఈ సమ్మర్ సీజన్ వల్ల తెలీదు, నా స్టామినా వల్ల తెలీదు, నా స్ట్రెంత్ వల్ల తెలీదు, ఐఎమ్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్గా ఉంటున్నా. ఒకప్పుడు 24 minutes అందరిలో కంప్లీట్ చేసే 5 km నేను ఇప్పుడు 30 minutes అవుతున్నా కంప్లీట్ చేయలేకపోతున్నా. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ స్టార్టెడ్ దిస్ స్ట్రెంత్ ట్రైనింగ్ సిరీస్. ఈ సిరీస్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటిల్ నేను నా 5 km 24 minutesలో కంప్లీట్ చేసేంత వరకు. అండ్ మోర్ ఓవర్ 50 పుషప్స్ ఇన్ ఏ సెట్ అండ్ 20 పుల్అప్స్ ఇన్ ఏ సెట్. ఈ 2 బేసిక్ థింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను ఈ సిరీస్ కంటిన్యూ చేస్తూనే ఉంటా. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఐ స్టార్టెడ్ ద స్ట్రెంత్ ట్రైనింగ్ సిరీస్. ఈరోజు టాస్క్స్ వచ్చేసి లాస్ట్ షాట్లో చెప్పాను అనుకుంటా, స్టార్ బక్స్లో పార్ట్ టైంకి అప్లై చేశా అని. మనకి కాల్ చేశారు. సో ఈరోజు 11 o'clock ఇంటర్వ్యూ ఉంది. హోప్ఫుల్లీ మన అటైర్లో వెళ్ళి మన రెస్పెక్ట్ఫుల్ క్యారెక్టర్తో ఇంటర్వ్యూ ఇచ్చి జాబ్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తా. హియర్ ఇస్ ద కీ అప్డేట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి ఏమైనా తినేసి ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకోవచ్చు. సో ఇప్పుడే స్నానం చేశా. యూజువలీ నేను డైలీ 6:30కి లేచి దాని తర్వాత నా రొటీన్ అంతా కంప్లీట్ చేసుకుంటా. బట్ టుడే 4:30కి లేచి నా రన్నింగ్ కంప్లీట్ చేసుకుని స్నానం చేశాను. సో కొంచెం అన్రియల్గా కొత్తగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మళ్ళీ నేను చాలా రోజుల తర్వాత 4 o'clock లేచా. సో అందుకే కొంచెం నాకు ఈరోజు డే అప్పుడే కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు వెళ్ళి ఏమైనా తినేసి వీడియో ఎడిటింగ్ ఉంది, ఆ వీడియో ఎడిట్ చేసి అప్పుడు టైం ఉంటే వర్క్స్ చేసుకుందాం, లేదంటే రెడీ అయ్యి స్టార్ బక్స్కి వెళ్దాం. సో ఎగ్జాక్ట్లీ టైం ఇప్పుడు వచ్చేసి 10 అవుతుంది. ఇంకో 1 hourలో ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు దాకా ఎడిటింగ్ అయింది. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తాం. యాక్చువల్లీ కాలనీ నుంచి రోడ్డుకి వెళ్ళడానికి చాలా తక్కువ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. నేనేమో కరెక్ట్గా ఎగ్జాక్ట్ గంట ముందు బయలుదేరాను.
కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది. టైంకి రీచ్ అవుతాను లేదో కూడా తెలియదు. అయితే ప్రజెంట్ రోడ్డుకి నడుస్తున్నాను. టైంకి రీచ్ అవ్వచ్చు మేబీ, చూద్దాం. ఇరవై కదా, సరే సరే. రోడ్ నుంచి డైరెక్ట్ కాంప్లెక్స్ ఆటో ఎక్కేసాను. ఇంకొక 2 minutesలో అయితే దగ్గరలో ఉంది స్టార్ బాక్స్. ఇంకా నాకు తెలిసి ఒక 10 minutes టైం ఉంది. 11 అయింది, పర్లేదు, ఇన్ టైంలోనే రీచ్ అవుతున్నాను. ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే స్టార్ బాక్స్ ఉన్నాను, అండ్ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటారో ఆ సార్ అయితే ఇంకా రాలేదు. సో అతని కోసం పైన వాళ్ళు వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడే ఇంటర్వ్యూ అయింది. ఇంటికి వెళ్ళి స్పెసిఫిక్ ఏ టైం మొత్తం చెప్తాను. ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళాలి మెయిన్ టాస్క్. రోడ్ నుంచి ఇంటికి నడుస్తున్నాను. అయితే మామూలు లేదు, దేవోత్సవం ఉంది. వెళ్ళి తినేసి 1-2 గంటలు పడుకొని లేచి ఈవినింగ్ అలా టెర్రస్ మీదకి వెళ్ళి సన్సెట్ ఎంజాయ్ చేసి చేసుకున్నాం. సుఖం ఇంకేం లేదు, అదే చేస్తాను. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడే ఒక 1/2 ముందు లేచాను. అలా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అలాగే సన్సెట్ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. బట్ చూస్తే సన్ కూడా లేదు. స్టార్ బాక్స్లో ఏం జరిగిందంటే 12:23 ఆ టైంకి ఆ సార్ వచ్చారు, మాట్లాడారు, బాగానే మాట్లాడారు. ఇప్పుడు నేను ఏ బ్రాంచ్కి అయితే వెళ్ళానో ఆ బ్రాంచ్లో వేకెన్సీస్ లేవంట. అండ్ మోర్ ఓవర్ వైజాగ్లో ఇన్ఆర్బిట్ మాల్ ఓపెన్ అయింది కదా, అందులో కూడా వేకెన్సీస్ ఫుల్ అయిపోయాయంట. సో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, వైజాగ్ దగ్గరలో ఉంది. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్లో వేకెన్సీస్ ఉన్నాయంట. సో నాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 2 hours పడుతుంది, అటు నుంచి 2 hours. అండ్ నాకు ఈ ట్రావెలింగ్లోనే 4 hours అయిపోతుంది కాబట్టి, అండ్ నా షిఫ్ట్ అయ్యేసరికి కూడా నైట్ 11:30 or 12:30 అవుతుంది. అటు నుంచి ఇక్కడికి వచ్చేసరికి టైం సరిపోదు కాబట్టి సార్ కూడా వద్దనేసారు. ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో ఆ సార్ నా రెజ్యూమ్ పర్సనల్గా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ ఇన్ఆర్బిట్లో కానీ కొన్ని నిన్న స్టార్ బాక్స్ బ్రాంచ్లో కానీ ఏమైనా వేకెన్సీస్ ఉంటే ఫస్ట్ నేను కాంటాక్ట్ అవుతున్నాను. సేపు సాంగ్స్ ఎంజాయ్ చేసి 7:30కి ఆర్సీబీ మ్యాచ్ ఉంది ఈరోజు. Tried 1,000 times, tried 1,000 more. Please be fair. Through the clouded skies and the drowning shore, I looked out the door. You're running or looking for me. Oh, I've been settling scores. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవ్వబోతుంది. మీరు ఏమైనా మిస్టేక్స్ అబ్జర్వ్ చేస్తుంటే అవి కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోకి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో దెన్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేంత వరకు మోర్ టుమారో.